హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎస్బీఐలో ఆన్లైన్లో మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యోనో ఎస్బీఐ యాప్ని మీరు ఇన్స్టాల్ అయితే చేయండి. సో మీరు యాక్సెస్ అంతా కూడా పర్మిషన్ అంతా కూడా ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ రిజిస్టర్ నౌ పై మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఓపెన్ సేవింగ్స్ అకౌంట్ పై మీరు క్లిక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, సో ఓపెన్ ఏ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ వితౌట్ ఏ బ్రాంచ్ విజిట్ పై మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్స్టా ప్లస్ సేవింగ్స్ అకౌంట్, సో దీనిపై మీరు క్లిక్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే స్టార్ట్ ఏ న్యూ అప్లికేషన్ పై మీరు క్లిక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఎంప్లాయర్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు మీ ఎంప్లాయ్మెంట్ ఏంటో, సో మీ ఆక్యుపేషన్ ఏంటో ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా వీడియో కేవైసీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, సో కేవైసీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక వీడియో కాల్ ద్వారా మీ దగ్గర నుంచి సో ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు. సో ఇక్కడ బాక్స్లో మీరు టిక్ అయితే చేసి నెక్స్ట్ పై మీరు క్లిక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే ఈ విధంగా మీకు ఒక ప్రాసెస్ ఎట్ ఏ గ్లాన్స్, సో వీడియో డెమో లేదా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు క్లిక్ చేయండి లేదా నెక్స్ట్ పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పేజ్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయండి. సో మీ బ్యాంక్లో మీరు ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సో మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఈమెయిల్ కూడా మీరు ఇవ్వవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ అయితే మీ మొబైల్ నెంబర్కి, అలాగే మీరు ఇన్ కేస్ మెయిల్కి కూడా ఇచ్చుంటే మెయిల్కి కూడా రావటం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఆ ఓటీపీస్ మీరు ఎంటర్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే వస్తుంది. సో మీరు అప్లికేషన్ పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు క్రియేట్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్గా మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మీరు చూస్ అయితే చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే FATCA ఆర్ CRS డిక్లరేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఆ బాక్స్లో టిక్ అయితే చేసి నెక్స్ట్ పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆధార్ కన్సెంట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డీటెయిల్స్ అంతా కూడా మీరు సో రీడ్ చేసిన తర్వాత చేసి నెక్స్ట్ పై మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీరు క్లిక్ చేసి మీ ఆధార్ డీటెయిల్స్ అంతా కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, సో ఏదైతే ఆధార్కి మీరు లింక్ చేసి ఉంటారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అయితే ఎంటర్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓటీపీ సో వాళ్ళకి రీచ్ అయిన తర్వాత ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్, టైటిల్, మీ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసి ఆ తర్వాత ఇక్కడ మై అబోవ్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ ఈజ్, సో అక్కడ మీరు క్లిక్ అయితే చేసి నెక్స్ట్ పై మీరు క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ స్టెప్ మీ పాన్ కార్డ్ నెంబర్, సో ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో మీ ఆధార్ ఫోటో అయితే వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అడిషనల్ డీటెయిల్స్, సో బిలో SSC, సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ సిటీ, ప్లేస్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆక్యుపేషన్, అలాగే ఇక ఫోర్త్ స్టెప్ ఏంటంటే నామినీ డీటెయిల్స్. సో ఎవరైతే మీరు నామినీగా ఉండాలి అనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క నేమ్స్, అలాగే రిలేషన్షిప్, డేట్ ఆఫ్ బర్త్, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చి మీరు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మీ హోమ్ బ్రాంచ్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ నియరెస్ట్ హోమ్ బ్రాంచ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే ఈ విధంగా ఒక డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో 15 డేస్లో మీకు మీ కార్డ్ అయితే డెలివరీ అవుతుంది అని రావటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక లాస్ట్ స్టెప్ చూసినట్లయితే సో
మీకు ఒక టోకెన్ నెంబర్ అయితే రావటం జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్ ఈ టోకెన్ నెంబర్ వీడియో కాల్కి వ్యాలిడ్ అయితే అవుతుంది. సో ఆ తర్వాత మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. సో వీడియో కేవైసీ ద్వారా మీ అకౌంట్ అంతా కూడా కంప్లీట్ అయితే రావటం జరుగుతుంది. సో వీడియో కేవైసీ ప్రాసెస్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేయవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత సో ఒక వీడియో కేవైసీ అయితే రావటం జరుగుతుంది. సో మీ బ్యాంక్ సో మీరు ఏదైతే హోమ్ బ్రాంచ్గా తీసుకున్నారో సో అక్కడి నుంచి బ్యాంక్ ఎంప్లాయ్మెంట్ మీకు కాల్ అయితే చేస్తారు. సో అక్కడి నుంచి సో మీ దగ్గర నుంచి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అయితే వీడియో కాల్ ద్వారా తీసుకుంటారు. సో ఆ తర్వాత మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకొని మీ అకౌంట్ అయితే వాళ్ళు అప్రూవ్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్ మీకు వేరే బ్యాంక్లో జీరో అకౌంట్ బ్యాలెన్స్ని ఎలా ఓపెన్ చేయాలి అని ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. సో మీరు చెప్పిన టాపిక్పై మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి మేము చాలా కష్టపడ్డాం. సో ఫ్రెండ్స్ మా కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్